కథ రాసేటప్పుడు కత్తి పట్టుకోవాలి, ఎడిటింగ్ చేసేటప్పుడు గొడ్డలి పట్టుకోవాలి. ఈ రెండిట్లో ఏది సరిగ్గా జరగకపోయినా సినిమా అనమాట. కన్నప్ప ప్రమోషన్లు చేసేటప్పుడు విష్ణు మంచు గారు మాట అన్నారు. మోహన్ లాల్ గారికి నేను ఈ సినిమా చూపించాను, ఆయన ఈ సినిమా చూసి మోనే ఈ సినిమా బ్రేవ్ హార్ట్లా ఉంది అన్నారు. నిజానికి మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారు ఈ సినిమాలో లేకపోతే మనందరికీ ఈ సినిమా చూడాలంటే చాలా బ్రేవ్ హార్ట్ కావాలి. ఎనీవే, జోక్స్ అపార్ట్, లెట్స్ గెట్ వెరీ సీరియస్. వాట్ హ్యాస్ వర్క్డ్ ఫర్ మీ? నెంబర్ 1, స్టీఫెన్ దేవర్సీస్ వర్క్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. చాలా సీన్లో బీజిఎం ఈ సినిమాని కొంచెం నిలబెట్టాయని చెప్పాలి. అండ్ దోస్ 2 సాంగ్స్, శివ శివ శంకర, జనులారా వినరారా, చూడడానికి వినడానికి కూడా చాలా చాలా బాగున్నాయి ఆ ట్యూన్స్ రెండు. నెంబర్ 2, మోహన్ లాల్ అండ్ ప్రభాస్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఇద్దరిది ఈ సినిమాకి చాలా హెల్ప్ అయిందని చెప్పాలి. ఇనివే సినిమా నిలబడడానికి వాళ్ళిద్దరు కారణం అని చెప్పాలి. అండ్ నెంబర్ 3, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చిన్నప్పుడు క్రికెట్ చూసేటప్పుడు ఆల్మోస్ట్ ఇండియా మ్యాచ్లన్నీ ఓడిపోతూ ఉండేది. లేట్ 90s MS ధోని, సౌరవ్ గంగూలీ రాకముందు. కానీ ఆ ఓడిపోయిన అన్ని మ్యాచెస్లో ఒక వ్యక్తి ఉండేవాడు, రాబిన్ సింగ్ అని. జట్టు ఎంత ఓడిపోతున్నా రాబిన్ సింగ్ మాత్రం ఎలాగైనా గెలిపించాలి అనే ఒక తపన, ఒక పట్టుదలతో చివరిదాకా తీసుకొచ్చేవాడు. ఫలితం మన వైపు ఉండేది కాదు, అది వేరే విషయం. కానీ తన ఎఫర్ట్ ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అదేవిధంగా మంచు విష్ణు ఈ సినిమా తీయడంలో చూపించిన పట్టుదల, తపన, ఎలాగైనా సరే దీన్ని చాలా పెద్ద స్కేల్లో తీయాలి, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉండాలి, ఒక పాన్ ఇండియా మంచి బ్లాక్ బస్టర్ చేయాలనే ఒక తపన, సంకల్పంతో ఆయన వర్క్ చేసిన తీరు ఖచ్చితంగా సినిమాలో కనబడుతుంది. అంటే సినిమా అంతా అయ్యేసరికి మనకేమనిపిస్తుందంటే, బా కష్టపడ్డాడులరా, పోన్లే 100కు ఒక 55 మార్కులు వేసేద్దాం వీడికి అనే ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్స్ హీరోయిన్ అని చెప్పచ్చు. ఎందుకంటే చాలా క్లీషేడ్ సీన్స్, చాలా బోరింగ్ సీన్స్ అలా వచ్చి వెళ్ళిపోతూ ఉండుంటాయి. కానీ వీటన్నిటి మధ్యలో ఆకర్షణీయంగా కనిపించే ఆ హీరోయిన్ చాలామందికి ఊరటనిస్తుంది. నౌ వాట్ హ్యాజంట్ వర్క్డ్ ఫర్ మీ? దెర్ ఆర్ మెనీ థింగ్స్. ఏదో అక్కడక్కడ కొన్ని సీన్లు తప్ప, ఎస్పెషల్లీ ప్రభాస్ అండ్ మోహన్ లాల్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న సీన్స్ తప్ప మిగతా అంతా కూడా సినిమా అంతా ఓల్డ్ స్టైల్ ఆఫ్ డైరెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా పార్వతీదేవి అంటే రెడ్, గ్రీన్ అండ్ మెరూన్, గంగాదేవి అంటే వైట్ శారీ విత్ గోల్డెన్ బార్డర్. దిస్ ఈజ్ నాట్ క్లీషే, ఇట్స్ అన్ ఇండికేషన్. ఆ కలర్ అనేది వాళ్ళ స్వరూపాన్ని, వాళ్ళ స్వభావాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఎప్పటి నుంచో, మన చిన్నప్పటి నుంచి ఉన్న సినిమాలన్నింటిలో కూడా సేమ్ డ్రెస్ కోడ్ వాడతారు. కానీ ఈ సినిమాలో ఆపోజిట్ వాడతారు. పార్వతీదేవికి మొత్తం సినిమా అంతా వైట్ కలర్ చీరే ఉంటుంది. అలా ఉండటం వల్ల ఎక్కడో పార్వతీదేవి క్యారెక్టర్ కొద్దిగా ఆఫ్లో కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ సినిమాకి బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే డబ్బింగ్. ఇంత పెద్ద సినిమా తీసేటప్పుడు అంత కీలకమైన ఒక ఆస్పెక్ట్ని ఎందుకు ఇంత ఇగ్నోర్ చేసేదారు అనేది నాకు అర్థం కావట్లా. శరత్ కుమార్ గారి డబ్బింగ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ డబ్బింగ్. బాహుబలి సినిమా చూసాం మనం, అందులో నాజర్ గారు కూడా తమిళ ఆయనే. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా మనకు ఆయన తమిళ్లో మాట్లాడుతున్నట్టు అనిపించిందా? ఆ తమిళ్ యాక్సెంట్ అనేది తెలుగులో ఎక్కడ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఈ సినిమాలో అలా ఉండదు. కానీ శరత్ కుమార్ గారి డబ్బింగ్ చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. కష్టపడి ఆ వర్డ్స్ అన్ని, పదాలన్నీ కూడబెట్టుకుని చెప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఆ డైలాగుల కాంటెంట్ ఉన్నా కానీ ఈయన డబ్బింగ్ వల్ల అది సర్వనాశనం అయిపోతుంది. నవ్వు మంచు విష్ణు గారి పిల్లలు ఆయనకు అపరూపం అయితే కావచ్చు కాక, కానీ సినిమాలో ఎంతవరకు ఫిట్ అవుతారు అనేది అది డైరెక్టర్ డెసిషన్. అక్కడ డైరెక్టర్ ప్యూర్లీ ఫెయిల్డ్. ఆయన పిల్లాన్ని ఈ సినిమాలో ఎలాగైనా సరే నటింప చేయాలని బలవంతంగా అతనికి వచ్చిన యాక్టింగ్ ఏదో అలా చేయించి, అతనికి వచ్చి రాని ఆ తెలుగు డైలాగులు ఇంగ్లీష్లో రాసుకుని చదివితే ఎలా ఉంటుందో ఆ చదివి ఆ డబ్బింగ్ అగైన్, దట్స్ అ వర్స్ట్ డబ్బింగ్ అగైన్. ఆ చిన్నపిల్లాడిని మనం ఏమంటాం చెప్పండి? సో ఇక్కడ ప్రాబ్లీ సపోజ్ సలార్ సినిమాలో అతను ఒక చిన్న కుర్ర ఉంటాడు, ప్రభాస్ చిన్నప్పుడు క్యారెక్టర్ వేసినాడు, అతన్ని పెట్టుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఫేస్లో ఎమోషన్ పడుతుంది. ఆ కన్నప్ప తాలూకా చిన్నప్పుడు తన జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ని అత్యద్భుతంగా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఈ చిన్న పిల్లోడిని బలవంతం చేసి అలా యాక్టింగ్ చేయించడం వల్ల అక్కడ ఎమోషన్ పండలేదు, డబ్బింగ్ పండలేదు. ఓకే, ఏదో పాయింట్ చెప్పాలనుకున్నాడు, సరేలే గుర్తుపెట్టుకో, తర్వాత ఎప్పుడైనా యూజ్ అవుద్దేమో అనే స్థాయికి ఆ సీన్ని దిగజార్చేశారు. ఆ చిన్నపిల్లని మనం ఏమంటాం చెప్పండి? నిజానికి మోహన్ బాబు గారు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టిస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు తెలుగు. ఎంత స్పష్టంగా ఆయన ఉచ్చరిస్తారంటే తెలుగుని ముచ్చటిస్తుంది చాలా. 500 సినిమాల్లో మనం ఆల్రెడీ చాలా చూసేసాం ఆయన్ని. కానీ ఆయనకున్న ఆ క్వాలిటీ ఈ పిల్లల్లో ఎవ్వరికి రాకపోవడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కొంతవరకు మనోజ్ కొంచెం పర్వాలేదు, బట్ విష్ణు గారు ఆల్మోస్ట్ 20 years దాటిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. ఇంకా ప్రాణం అని ఎందుకంటారు? ప్రాణం, ఇట్స్ ప్రాణం. పెళ్ళి నో, ఇట్స్ పెళ్ళి. ఆ లాకి నాకి ఇంకా తేడా చెప్పాలి మేము ఆడియన్స్. మేము ఎక్స్పెక్ట్ చేసే బేసిక్స్ ఇవన్నీ. ఫర్ ద మోస్ట్ పార్ట్ విష్ణు మంచు డబ్బింగ్ బాగానే ఉంటుంది. కానీ ఇలాంటి చిన్న వచ్చినప్పుడు ఏంటంటే సరిగ్గా పలికొండొచ్చు కదా తెలుగు అని అనిపిస్తుంటుంది అనమాట. జనులారా వినరారా పాట కూడా ఆ పిల్లల చేత పాడించారు. అది కంప్లీట్ యూకే యాక్సెంట్లో ఉంటుంది. కానీ తెలియకుండా బాగానే మేనేజ్ చేశారు. ఫైన్. సో అక్కడికి దాన్ని వదిలేద్దాం. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు కత్తులు గొడ్డళ్ళు వాడకపోవడం వల్ల ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ లెంగ్త్ అయిపోయింది. నిజానికి ఇది జస్ట్ 2 గంటల సినిమా. 2 గంటలు, అంతకంటే ఒక్క నిమిషం కూడా ఎక్కువ రాదు. అట్లీస్ట్ గంట ఫుటేజ్ని ఈజీగా లేపేయచ్చు.
స్క్రిప్ట్ దశలోనే లేపేయచ్చు, ఎడిటింగ్ వచ్చే వరకు కూడా ఆగక్కర్లా. ఎందుకు రాశారనేది నాకైతే అర్థం కాల. బాహుబలిలో ప్రభాస్ తమన్నా మధ్యలో ఒక ఫైట్ ఉంటుంది, ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ సీన్ అది, అప్పట్లో కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో సేమ్ టు సేమ్ అదే సీన్ని తీసుకొచ్చి అలాగే పెట్టారు, పెద్దగా తేడా ఏమి ఉండదు. యాజ్ ఇట్ ఈస్ అదే సీన్ తీసుకొచ్చి ఇక్కడ దింపేస్తే చూడడానికి చాలా బోర్ కొట్టింది. సో వాట్ మేక్స్ రాజమౌళి సో స్పెషల్, ఆయన సినిమా అంతా ఒక 70-80 ఎలివేషన్లు ఇస్తాడు ప్రతి క్యారెక్టర్కి. బట్ అది మనకి ఎలివేషన్ ఇచ్చినట్టు తెలుసు. ఎలివేషన్ షుడ్ నాట్ బి లైక్ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఆర్ డిజైన్డ్. ఆ సినిమా ఫ్లోలో అలా వచ్చేసినట్టు ఉండాలి, అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. బట్ ఈ సినిమాలో ఒక 2-3 ఇన్స్టెన్సెస్లు తప్ప మిగిలిన అన్ని క్రియేటెడ్ ఎలివేషన్స్ కొద్దిగా ఫోర్స్గానే అనిపిస్తాయి, అంత ఆర్గానిక్గా అనిపించలేదు. మధుబాల క్యారెక్టర్ చూసి చాలా ముచ్చటపడతాం అందరం, ఎందుకంటే 2వ శతాబ్దంలో ఒక గూడెం మొత్తాన్ని ఆడవాళ్ళు పరిపాలించారు అనే విషయం ఎత్తుకోవడం అనేది చాలా అద్భుతమైన పాయింట్. ఓకే, దిస్ ఇస్ సంథింగ్ రియలీ బిగ్ అని అనుకుంటాం. కానీ పోను ఆ క్యారెక్టర్ ద్వారా మాట్లాడించే మాటలు, ఆ క్యారెక్టర్ చేసే ట్రైట్స్, ఆ బిహేవ్ చేసే విధానం వల్ల ఏమవుతుందంటే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ తాలూకు యాంగిల్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేయడానికి స్టార్ట్ చేశారో స్టార్టింగ్లో, అదంతా కూడా వరదొచ్చి కొట్టుకుపోతుంది. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ లాస్ట్ ఆపర్చునిటీ ఆఫ్ ద మూవీ అని నాకు అనిపించింది. అర్జునుడి క్యారెక్టర్ అంటే ఒక స్టేజింగ్, ఒక సెటప్, ఒక ఎలివేషన్, ఒక మంచి కెమెరా యాంగిల్, ఇలాంటివి చాలా కావాలి. అండ్ అర్జునుడికి శివుడికి మధ్యలో సీన్ అంటే ఐడియల్లీ 2 క్యారెక్టర్లు పోటీ పడుతూ నటించాలి. టెక్నీషియన్స్ కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న సీన్ని అద్భుతంగా పండిస్తున్నట్టు మనకి తెలియాలి, కళ్ళకు కట్టినట్టు మనకి చూపించాలి. ఓన్లీ మోహన్ లాల్ గారు విల్ డామినేట్ దట్ కంప్లీట్ సీన్. అగైన్ దట్స్ అనదర్ లాస్ట్ ఆపర్చునిటీ. ఐఎమ్ నాట్ అండర్మైనింగ్ ఎనీవన్స్ వర్క్ హియర్. కష్టపడ్డారు ఫైన్, బట్ నాకు రిజల్ట్ కూడా తెలియాలి కదా స్క్రీన్ మీద. నా బాధ ఏంటంటే ఇంత డబ్బులు స్పెండ్ చేసి ఇంతకాలం కష్టపడి ఇంతే అవుట్పుట్ ఇచ్చారేంట్రా అనే ఫీలింగ్ రాకూడదు కదా మనకి. ఇందాక అన్నట్టు స్క్రిప్ట్ స్టేజ్లోనే కొన్ని సీన్లు తీసేయచ్చు, అవి ఎందుకు రాశారో కూడా తెలియదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ మా అసోసియేషన్ ప్యానల్ మెంబర్స్ అవడం వల్ల మంచు విష్ణుతో పాటు వాళ్ళందరూ నడిచొస్తుంటే వీళ్ళు కన్నప్ప వెనకాల వస్తున్న సేనలాగా అనిపించాలి. వాళ్ళు ఏదో మా అసోసియేషన్ ప్రెస్ మీట్కి అందరు కలిసి మారువేషాల్లో నడిచినట్టు అనిపించింది సీరియస్లీ. సో ఐ సే ద సేమ్ థింగ్ అగైన్. కథ రాసేటప్పుడు కత్తి పట్టుకోవాలి, ఎడిటింగ్ చేసేటప్పుడు గొడ్డలు పట్టుకోవాలి. ఈ సినిమాకి 2 జరగలేదు.